పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే గుండెపోటుతో స్వర్గస్థులయ్యారు. అయితే ప్రతి ఏడు తన పుట్టినరోజైన మార్చి 17న ఫ్యామిలీతో అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకునేవాడు. ఈ సంవత్సరం పునీత్ 50వ బర్త్డే సందర్భంగా అప్పు అభిమానులు కర్ణాటక మొత్తం భారీగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఆ పవర్ఫుల్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం. దివంగత కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జయంతిని అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈరోజు అప్పు 50వ పుట్టినరోజు. ఈరోజు కుటుంబ సభ్యులకు, అభిమానులకు చాలా ప్రత్యేకమైనది. కనుక పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల స్థలాన్ని అభిమానులు, కుటుంబ సభ్యులు, ప్రముఖులు సందర్శిస్తున్నారు. అనేక సామాజిక కార్యక్రమములను నిర్వహిస్తున్నారు. ఆయన జీవించి ఉంటే మార్చి 17న తన 50వ పుట్టినరోజును ఫ్యామిలీ, ఫ్యాన్స్ మధ్య ఘనంగా జరుపుకునేవాడు. అయితే అప్పు భౌతికంగా మరణించాడు. మా మనసులో చిరంజీవివి అంటూ అభిమానులు అప్పు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అప్పు అభిమానులు అన్నదానం, రక్తదానం, నేత్రదానం నమోదు వంటి వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా పునీత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను గుర్తు చేసుకుంటున్నారు. తండ్రి రాజ్ కుమార్ సినిమాలో బాలనటుడిగా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఆయన హీరోగా రాణించాడు. నటన, డాన్స్, ఫైట్స్లో అప్పుకు సాటి మరొకరు లేరు. అదేవిధంగా పునీత్ రాజ్ కుమార్ వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహించి తన అభిమానులకు ఒక రోల్ మోడల్గా నిలిచారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అప్పు అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు పునీత్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుని కన్నడ ప్రజల ప్రేమకు మరింత దగ్గరయ్యాడు కన్నడ పవర్ స్టార్.